నమస్కారం. హెచ్ఎంటీవీ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. చేవెళ్ల ప్రాంతం నుంచి రాజకీయాల్లో సుపరిచితులైన స్వాతంత్ర సమరయోధుల అలాగే నిజాం పాలనకు వ్యతిరేకంగా ఆ రోజుల్లో పోరాటం చేసిన కేవి రంగారెడ్డి గారి మనవడు, రాజకీయాలకి రాకుండా కూడా బోల్డంత సేవ చేయొచ్చని నమ్మి దశాబ్దాలుగా ఆ రకంగా ప్రజలతో మమేకమై కేవి రంగారెడ్డి గారి ఫౌండేషన్ అట్లాగే ప్రోగ్రెసివ్ తెలంగాణ ఫౌండేషన్ పేరుతో దశాబ్దాలుగా అక్కడ వందలాది మంది వేలాది మంది యువతకి ఉపాధి కల్పన, నైపుణ్యాలు, అత్యున్నత స్థాయికి ఎదగటానికి కనీస చదువు లేని పిల్లలు తీసుకొని ముందుకు వెళ్తూ రాజకీయాల్లో 2014లో అడుగుపెట్టి ఎంపీగా చేవెళ్ల పార్లమెంట్ నుంచి గెలిచి మళ్ళా ఇవాళ 2019లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న కొండా విశ్వేశ్వరరెడ్డి గారితో ఇప్పుడు మనం ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొందాం. బహుశా మొత్తం తెలంగాణలో అత్యంత వెనకబడ్డ ప్రాంతం అయినటువంటి చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం, ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని కానీ అసలు రాజకీయాల్లోకి రావాలని కానీ మీకు ఎందుకు అనిపించింది? మేము రైతు బిడ్డలం ఉండే తాతగారు, వారి కుటుంబంలో మొట్టమొదలు చదువుకున్న వారు గొప్ప లాయర్గా ఉండే నిజాం జమానా. తర్వాత వారు నిజాం జమానాలనే ఎమ్మెల్యే అయినరు. ఓకే, అప్పుడు నిజాం జమానా ఎమ్మెల్యేలు నామినేటెడ్ ఎమ్మెల్యేస్ ఉండే, మోస్ట్లీ ముస్లిమ్స్. వీరు వన్ ఆఫ్ ద ఫ్యూ హిందూస్. ఓకే, తర్వాత స్వాతంత్రం కొరకు పోరాడి నిజాం సర్కార్లు వండుకుంటా నిజాం సర్కారు విపక్ష గొంతు సహించేవారు. ఓకే, వారు అక్కడ వండుకుంటూనే పోరాడినరు. స్వాతంత్రం తర్వాత మీ అందరు తెలుసు, హైదరాబాద్ రాష్ట్రంలో డిప్యూటీ సీఎం ఉండే, దాని తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా డిప్యూటీ సీఎం ఉండే. అప్పుడు తెలంగాణ కొరకు ఉద్యమం మొదలుపెట్టిండ్రు. తాతగారికి 7 కొడుకులు, 4 బిడ్డలు. అందరికీ ఏం చెప్పిండంటే, మీరు గిట్ట దేశ సేవ చేయదలుచుకుంటే మీరు రాజకీయాలకు రాను అవసరం లేదు. అయితే మళ్ళీ తెలంగాణ ఉద్యమం ఉన్నప్పుడు అందులో నేను పాల్గొన్నాను. ఇంజనీర్గా నేను ఎన్నో టీచింగ్ చేసినాను, నేను కొత్త ఇన్వెన్షన్ చేసినాను, బిజినెస్ చూసింటాను. ప్రపంచంలో పెద్ద పెద్ద కంపెనీస్ అలా CEO, మేనేజింగ్ డైరెక్టర్ ఉన్నా. అదంతా అయిపోయాక తెలంగాణ ఉద్యమం సపోర్ట్ చేసేందుకు నేను మళ్ళీ 2011లో తెలంగాణ ఉద్యమంలో నేను దిగినాను. అయితే అప్పుడు దీన్ని చూసి కేసీఆర్ గారు మీ అటువంటి వాళ్ళు రాజకీయాలకు తప్పన వచ్చే అవసరం ఉన్నది అని కన్విన్స్ చేస్తే నాకు ఇంట్రెస్టే లేదు, ఈ సబ్జెక్ట్ కూడా ఇంట్రెస్ట్ లేదు. తెలంగాణ మీద ఇంట్రెస్ట్ ఉంది కానీ రాజకీయాలు ఇంట్రెస్ట్ లేదు. అయినా మరీ ఆల్మోస్ట్ 1.5 years కంటిన్యూస్గా కేటీఆర్ గారి ఇంటికి వచ్చేది, మీరు రాజకీయాలకు రావాలి, మీరు ఎంపీగా నిలబడాలంటే. అప్పుడు నేను సమ్వాట్ కన్విన్స్ అయ్యి నేను టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యి ఇది. బట్ రాజకీయాలు మా వృత్తి కాదు. చాలామంది రాజకీయ నాయకులు నేను చూశాను, కనీసం మీరు బ్లేజరు కానీ లేదు జాకెట్ కూడా వేసుకున్న సందర్భాలు బహు అరుదుగా ఉంటాయి. ఎందుకు అంటే అంత సింప్లిసిటీ ఎలా అలవాటైంది మీకు? నేను ఒక కంపెనీ CEO అయినందువల్ల కొంచెం డ్రెస్ మారవాలి, ఓ టై వేసుకోవాలి ఇది. తర్వాత కానీ వ్యక్తిగతాన్ని పక్కకు పెట్టి మనిషే మారని అవసరం లేదు. తర్వాత రాజకీయాలకు వచ్చిన టై తోడుకుంటలేను, జాకెట్ తోడుకుంటలేను, షర్ట్ వేసుకున్నా. మిడిల్ క్లాస్ కామన్ మ్యాన్ లాగానే మీరు మీ అపియరెన్స్ ఎప్పుడు అలాగే ఉంటుంది. పార్లమెంట్లో మీరు చాలా ఆశలు, అంటే రాజకీయాల్లో ఆశించి వెళ్ళిన వాళ్ళు కాదు కాబట్టి ఖచ్చితంగా ప్రజలకి చేయడానికి అవకాశం ఉంటుందని మీరు 5 ఏళ్ల క్రితం ఎంపీగా ఎన్నికయ్యారు. పార్లమెంట్లో 5 సంవత్సరాల్లో కొన్ని రికార్డ్స్ ఉన్నాయి మీ పేరు మీద. ఎక్కువగా మీరు డిస్కషన్స్లో పార్టిసిపేట్ చేశారని, క్వశ్చన్ అవర్లో క్వశ్చన్స్ వేశారని చెప్పి. ఏంటి మీకు అక్కడ చర్చలు ఎలా అనిపించినాయి? ప్రజలకు పనికొచ్చే నిర్ణయాలు కొన్ని ఏమైనా జరుగుతూ ఉన్నాయా పార్లమెంట్ స్థాయిలో? మీ అనుభవాలు ఏంటి పార్లమెంట్లో? తప్పనిసరిగా జరుగుతున్నాయండి. ముఖ్యంగా పార్లమెంట్లో ఇంతకుముందు పార్లమెంట్ అంటే 9 నెలలు ఉండేది సెషన్, నవ్వు 4.5 months ఉంటుంది. కానీ ఎన్నో కమిటీస్ ఉంటాయి, అవి కూడా మినీ పార్లమెంట్ తిరిగినే జరుగుతుంటాయి. ఇండస్ట్రీ కమిటీ, డిఫెన్స్, అగ్రికల్చర్ మీద సబ్ కమిటీస్, స్టాండింగ్ కమిటీస్, కన్సల్టేటివ్ కమిటీస్, ఇవన్నీ కూడా ఉంటాయి. సో మన పార్లమెంట్ స్ట్రక్చర్ విధానము యాక్చువల్లీ గొప్పగా ఉంటుంది. అయితే పార్లమెంట్లో నాకే ఎన్నోసార్లు అవకాశం వచ్చింది. అవకాశం రానప్పుడు నేను స్పీకర్ని అడిగి అవకాశం తీసుకున్నాను. ముఖ్యంగా 100 సార్లు మాట్లాడిన అన్ని లోకల్ ఇష్యూస్ ఉంటాయి, అంటే మా కాన్స్టిట్యున్సీ ఇష్యూస్ ఉంటాయి, రాష్ట్రం ఇష్యూస్ ఉంటాయి. అంటే లోకల్ ఇష్యూస్ అంటే ఆ GST, తాండూర్ స్టోను, లేకుంటే ఈ Geo 111, ఈ ఎన్వైరన్మెంట్ రిలేటెడ్. తర్వాత రాష్ట్రం ఇష్యూస్ అంటే ఎయిమ్స్ కావాలి, బయ్యారం మైన్స్ కావాలి మన రాష్ట్రానికి, సపరేట్ హైకోర్టు కావాలి, ఇవన్నీ రాష్ట్రం ఇష్యూస్. తర్వాత నేషనల్ ఇష్యూస్ ఉంటాయి,
నేషనల్ సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటుంది, Yes. లేకుంటే మ్యారిటైమ్ లాస్ అని, ఫుట్వేర్ బిల్స్, ఓకే ట్రిపుల్ ఐటీస్ అండ్ ఐఐటీస్, సో ఇంటర్నేషనల్ ఇష్యూస్ కూడా ఉంటాయి. సో మా తాండూరు చేవల పరి కాడి నుంచి తాండూరు బండి దగ్గర నుంచి ఇంటర్నేషనల్ ఇష్యూ దాకా అన్ని ఇష్యూస్ అనక address ఎన్వైరన్మెంట్ గ్లోబల్ ఇష్యూస్ ఆల్సో వి అడ్రెస్డ్. Okay. ఎన్మీ ప్రాపర్టీ యాక్ట్ అయితే మాట్లాడు అంత ఒక ఎత్తు అయితే సాధించేది ఏంది? ఓకే సాధారణంగా ఓ ప్రాంతీయ పార్టీలుండి 10 సార్లు మాట్లాడినా కూడా 100 సార్లు మాట్లాడినా కూడా నేను 4-5 చిన్న పనులు చేపించుకోగలిగినాను. ఓకే అంటే ఆ తాండూర్ స్టోన్ది తక్కువ చేయమన్నాను, చేసిన జిఎస్టీకి జిఎస్టీ తక్కువ చేయమన్నాను. తర్వాత ఈఎస్ఐ హాస్పిటల్ కావాలన్నాను, 100 బెడ్ ఈఎస్ఐ హాస్పిటల్ అంటే 5 బెడ్లు ఇచ్చిండ్రు. ఓకే అట్లనే కొన్ని చిన్న 4-5 పనులు చేపించుకోగలిగినాను. కానీ నాకు అనిపించింది ఏంటంటే అదే ఒక జాతీయ పార్టీ ఎంపీ ఉంటే గొంతు వింటారు, 100 సార్లు మాట్లాడితే కనీసం 30-40 పనులు జరుగుతాయని అనుకున్నాం. అది అప్పుడు అర్థమైంది, ఓకే అది ప్రాంతీయ పార్టీ ఎంపీకి నేషనల్ పార్టీ ఎంపీకి డిఫరెన్స్ అయిందని. అయినా నాకు చాలా సంతోషము. ఓకే ఫస్ట్ టైం పార్లమెంటేరియన్ నాట్ ఓన్లీ మన లోకల్ తాండూరు రాయి లోకల్ ఇష్యూసే కాదు, నేషనల్ ఇష్యూస్ కూడా ఇప్పుడు మీరు address నేను చేయగలిగారు. అడ్రస్ చేసిన, అది అమలు కూడా చేసాను. సాధించారు. అంటే ఎన్వైరన్మెంట్లో నేను కొన్ని అంశాలు చెప్పిన ఎవ్వరు కూడా లేపని, 60 ఏళ్ళలో ఎవ్వరు కూడా లేపని, ఇది చేపల గురించి, ఓకే మన చేపల గురించి, హిల్సా పుల్సా చేపల గురించి, వాటిని ఎట్లా ప్రొటెక్ట్ చేయాలంటే అది అమలు చేస్తుంది. ఓకే తర్వాత స్కిల్ డెవలప్మెంట్ అని చాలా చేస్తుంది. స్కిల్ డెవలప్మెంట్ యాక్చువల్లీ అది ఉపయోగపడతలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చిన తర్వాత బీజేపీ చాలా ఫండ్స్ వచ్చింది, ఓకే దాన్ని అప్రెంటిస్గా ఫోకస్ చేయమని చేస్తే అది చేసింది. ఓకే తర్వాత దేశానికి చాలా పెట్రోలియం ఎల్పిజి ఇంపోర్ట్స్ చాలా ఉన్నాయి, దాన్ని ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే దాదాపు 1,00,000 కోట్లు ఎల్పిజి కొరకు పోతాయి, ఇంకా 25 కోట్లు ఎల్పిజి సబ్సిడీ, దాని బదులు బయోగ్యాస్ మీద సబ్సిడీ ఇంక్రీజ్ చేయాలి. ఎల్పిజి సబ్సిడీ ఏమో 25 కోట్లు, బయోగ్యాస్ సబ్సిడీ ఏమో 100 కోట్ల కంటే తక్కువ ఓకే యూటిలైజ్. అయితే ఈ వీటి మీద ఫోకస్ చేస్తే యాక్చువల్లీ పార్లమెంటేరియన్స్ అందరు విన్నారు, ప్రభుత్వం విన్నది, ఆ మంత్రులు విన్నారు, ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ అమలు కూడా చేసింది, అమెండ్ కూడా చేసింది. ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీలోకి ఎమ్మెల్యేలు ఎంపీలు జంపు జిలానీలు అంటారా ఏమంటారా, అధికారులు ఉన్న పార్టీలోకి విపరీతంగా వలసలు, వాళ్ళు ప్రలోభ పెట్టనివ్వండి లేకపోతే భయపెట్టనివ్వండి ఏదైనా చేయనివ్వండి దానిలోకి వెళ్ళటం సాధారణంగా జరుగుతున్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా. కానీ మీరు దానికి భిన్నంగా తెలంగాణలో ఖచ్చితంగా 2018 అసెంబ్లీ ఎలక్షన్లో టీఆర్ఎస్ గెలుస్తుంది అన్నది దాదాపుగా కన్ఫర్మ్ అయినప్పటికీ కూడా మీరు టీఆర్ఎస్లోంచి బయటకు వచ్చారు, ఆ తర్వాత కాంగ్రెస్లో చేరారు. ఏంటి ఏటికి ఎదురుతున్నట్టు మీకు అనిపించలేదా? నేను రాజకీయాలకు వచ్చింది అభివృద్ధి కొరకు సేవ చేస్తుంది కండి, గెలుపు ఓడటం కాదు. టికెట్ వచ్చినా రాకున్నా పర్వాలేదు, నేను వచ్చింది రాజకీయాలకు అంతే. అది కూడా బలవంతం చేసిండ్రు టీఆర్ఎస్ వల్ల. అప్పుడు వచ్చిన నేను అనుకున్న ఒక టర్మ్ చేసి తర్వాత నా బిజినెస్ హాబీస్ అకాడమిక్స్ రీసెర్చ్లకు పోదాం. అలాగే మీ పేరెంట్స్ చెప్పినట్టు మీరు ఎలాగో రాజకీయాలకి లేకుండా కూడా సర్వీస్ చేయొచ్చు. అయితే వచ్చినాక అర్థమైంది ఏంటంటే నేను ఏదైతే ఎన్జిఓస్ ద్వారా చేస్తున్నానో అది ఓ 300 మందికి లాభం అవుతుంది. కానీ రాజకీయాలకు వచ్చినాక ఎంపీగా ఓ 30 మందికి కాదు, 300 మందికి కాదు, 30,000 మంది 3 లక్షల మందికి మార్పు తేవచ్చని అర్థమైంది. అండ్ అట్లనే రాజకీయాలు ఉండేది అవసరము, డెవలప్మెంట్కే కాక రాజకీయ విధానాలు మారుతున్నాయని నాకు అర్థమైంది. ఓ సైడ్ ఏమో ముందుకు పోతున్నాము, డెవలప్మెంట్ ముందుకు పోతున్నాము, మన రాజుల పాలన నుంచి డెమోక్రాటిక్ వాల్యూస్ పెరుగుతూ పోతున్నాయి, సోషల్ జస్టిస్ వస్తుంది, అండ్ అవేర్నెస్ త్రూ మీడియా ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ఇంకో దిక్కు చూస్తే మనం రాజకీయాలలో వెనుకపోతున్నాము. ఇదే రాష్ట్రం కాదు, ఎన్నో రాష్ట్రాల ప్రత్యేకంగా రీజనల్ పార్టీస్ విధానం, వాళ్ళు పనిచేసే విధానము ప్రజాస్వామ్యాన్నే దెబ్బతీస్తున్నది. అటువంటి సమయంలో నాకు రాజకీయ లబ్ధి కొరకంటే అందరూ కూడా రూలింగ్ పార్టీ దగ్గర పోతారు, అధికార పార్టీ దగ్గర పోతారు. నాకు ఆ పిచ్చేం లేదు. అవును, ఇంకో అధికార పార్టీ ఏమో ఉల్టా విపక్షం లేకుంటే చేయాలని వాళ్ళు, అంటే అబ్సల్యూట్ పవర్. ఇది మనం 60 ఏళ్ళు 70 ఏళ్ళు వెనకపోతున్నాం. నేను వచ్చింది దీని కొరకు, నేను వచ్చింది ప్రజల కొరకు పనిచేస్తేందుకు, ప్రజల కొరకు అధికార పార్టీ దిగుతందుకు సిద్ధంగా ఉంటుంది. అండ్ తప్పనిసరిగా ప్రజలకు అవసరం ఏంటంటే ఒక ప్రశ్నించే గొంతు అవసరం. రాజకీయ పార్టీలు ఏవేవో వాగ్దానాలు చేస్తున్నాయి, ప్రజలు ఆ ఆశలు పెట్టుకొని వాళ్ళకు ఓటేస్తున్నది.
ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇంటింటికి ఉద్యోగము, 3 ఎకరాల భూమి, ఎన్నోన్నో చేసినాయి. ఒకసారి చేస్తే కొన్ని పెట్టుకోలేదు, అది కూడా మాఫ్ చేసినా కూడా. కానీ ప్రజాస్వామ్యాన్ని ఎప్పుడైతే దెబ్బ కొడుతుండ్రో, అది నేను ఆ పార్టీలు ఉంటే ప్రజలకు ద్రోహం చేస్తున్నాను అనిపించి, అవును అని నాకు ఇంకో మార్గం లేకుండే, అక్కడ ఉండలేని పరిస్థితి ఉండే, అప్పుడు రావాల్సి వచ్చింది. ఎందుకు కాంగ్రెస్ పార్టీని ఎందుకు చూజ్ చేసుకున్నారు? దాని నుంచి అయితే మన రాష్ట్రంలో అన్ని పార్టీలు కొన్ని గొప్పవి ఉంటాయి, కొన్ని లోపాలు ఉంటాయి అండి. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీనే ప్రజాస్వామ్యం ఎక్కువ కాపాడుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్కు ఒక పోటీగా ఉండాలంటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయగల, బీజేపీ పార్టీ కూడా. కానీ నాకు తెలిసింది ఏంటంటే వాళ్ళకు రహస్యమైన సంబంధాలు ఉన్నాయి అండ్ టీఆర్ఎస్ అండ్ బీజేపీ తోటి. మూడో విషయం ఏంటంటే బీజేపీ కూడా వాళ్ళ విధానము అథారిటేరియన్ డిక్టేటర్షిప్ అనేది అక్కడ ఏర్పడింది, ఇక్కడ. 2 పార్టీలు కూడా ప్రజల నుంచి వచ్చిన పార్టీలు ప్రజలకు వ్యతిరేకంగా మారినాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ పరిస్థితిలో ప్రజలను రిప్రజెంట్ చేస్తున్నది మంచిగా అని నేను అనుకుంటున్నాను. అది టీఆర్ఎస్కు పోటీగా అదే పార్టీ. ఈ 5 ఏళ్లలో స్థానికంగా ప్రజల సమస్యలను మీరు ఏ మేరకు అడ్రస్ చేయగలిగారు? 1990 ఆ ప్రాంతంలో పార్లమెంటేరియన్స్కి ఒక కొత్త బాధ్యత ఇచ్చింది, ఏంటంటే లోకల్ ఏరియా డెవలప్మెంట్ కూడా చూడాలి. ఓకే. తర్వాత మానిటరింగ్ ఆఫ్ ఫండ్స్ అలొకేటెడ్ ఫ్రమ్ ద సెంటర్ టు ద స్టేట్. ఓకే. ఈ 2 కూడా నేను 200% చేసినాను. మాకు 25 crores వస్తే ఆ 25 crores కాదు, మిగిలిన ఎన్ఆర్ఈజీ స్కీమ్ తోటి ఆల్మోస్ట్ 32 crores నేను ఖర్చు పెట్టినాను. కానీ ఫస్ట్ టైం పార్లమెంటేరియన్ కొన్ని జాలు ఖర్చు పెడితే తక్కువ మందికి లాభం వస్తుంది, కొన్నిటి మీద ఖర్చు పెడితే ఎక్కువ మందికి లాభం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనిటీ హాల్, యూత్ క్లబ్స్ చాలా మందికి. సీసీ రోడ్ వేస్తే ఉన్న 10 ఇళ్ళకే 6 ఏళ్ళకే లాభం అవుతుంది. సో ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటే బెటర్ బ్యాలెన్స్ చేయవచ్చు ముందు వచ్చేది. ఎక్కువ మందికి లాభమే ప్రాజెక్ట్స్ చేయదలుచుకున్నాం. అయితే నేను స్కూళ్ళ మీద, ఎడ్యుకేషన్ మీద, శానిటేషన్ మీద దృష్టి బాగుండే. సో స్కూళ్ళు తిరిగితే స్కూల్ టాయిలెట్స్ నిజంగానే మంచి లేకుండే, వాటిని క్లీన్ చేయాలంటే గవర్నమెంట్ పట్టించుకుంటలేదు. గవర్నమెంట్ ఈజీ, మీరు ఒక టాయిలెట్ క్లీన్ చేయటం, మీరు ఆ గ్లౌస్ అవన్నీ వేసుకొని కూడా మీరే ప్రత్యక్షంగా క్లీన్ చేస్తున్న విజువల్స్ కూడా యూట్యూబ్లో కొన్ని నేను చూడటం, అది చాలా ఇంపార్టెంట్ అని. ఎందుకంటే డిగ్నిటీ లేదు అమెరికాలో, డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉంటాడు. బిల్ గేట్స్ కూడా పోయి బాత్రూమ్ కడుగుతాను తయారుంటాడు, కానీ ఇక్కడ ఏం ఉద్యోగం లేడు కూడా బాత్రూమ్ కడుగుతాను తయారుండాలి. మొట్టమొదలు వాళ్ళకి డిగ్నిటీ అండ్ రెస్పెక్ట్ ఇవ్వాలి. అందుకే నేను ఆ పై చేయవలసి వచ్చింది. ఒక్కరోజు ఒక్కరోజు టీవీ కొరకు కాదని వారం మొత్తం నడిపింది, అప్పుడు డిగ్నిటీ పెరిగింది. అండ్ నాకు సంతోషం ఏంటంటే అది నేను తేగలిగిన. అయితే ఈ వర్కింగ్ మోడల్ చేసి స్కూల్కు ఓన్లీ 1200 rupees per month అవుతుంది, తక్కువ. అయితే ఇనిషియలీ కొంచెం సపోర్ట్ దొరికింది. మేమేం చేయగలుగుతాము, 30 ఊర్లకు చేయవచ్చు. కానీ గవర్నమెంట్ అది ఆల్ ద ఎంటైర్ డిస్ట్రిక్ట్ చేయగలుగుతారు. ఎంపీ వాళ్ళకు ఫండ్స్ ఉండదు, అధికారం ఉండదు, అయినా కూడా 30. నేను ప్రయత్నం చేస్తా ఉన్నా, కానీ గవర్నమెంట్ కొంచెమే సపోర్ట్ ఇచ్చింది. అది కడియం శ్రీహరి గారు కొంచెం ఇచ్చిండ్రు, మా కలెక్టర్, కానీ ప్రభుత్వం దీనికి ఫండ్స్ ఇవ్వాలి. అయితే నేనేం చేసిన 75 విలేజెస్కి చేసిన, కానీ ఎంపీగా ఉండి చేసుడు కష్టము. ఈ 75 విలేజెస్ కూడా ఇంకా తిరుగుతున్నాయి. 75 గ్రామాలకు చాలా పెద్ద ప్రాబ్లం కదా విశ్వేశ్వరరెడ్డి గారు. అది మీరు గ్రామాల్లో ఆడపిల్లలు నీళ్లు తాగకుండా స్కూళ్ళకి వెళ్తారు, ఎందుకంటే ఈ టాయిలెట్స్ క్లీన్ గా ఉండవని చెప్పి అది గమనించే చేసిన. అయితే నేను వర్కింగ్ మోడల్ చేసి గవర్నమెంట్ను స్కేలప్ చేయాలని, అది అట్లా నేను 7-8 ప్రాజెక్ట్స్ చేసిన. ఇంకొకటి మనకి ఈ చేవెళ్ళ పార్లమెంట్ ఏరియాలో చాలా పెద్ద సమస్య ఈ 111 జీవో అంటారు. ఎప్పటి నుంచో ఆ ప్రాంతం ఎదక్కపోవటానికి, సరే చెరువులు వీటిని కాపాడవలసిందే, వాటి పరివాహక ప్రాంతం, కానీ బట్ దీని మీద అక్కడ రాజకీయంగా చాలా ఒత్తిళ్ళు ఉన్నటువంటి పరిస్థితి. 111 జీవో పట్ల ఏంటి మీ స్టాండ్, మీరు ఏం చేయాలనుకుంటున్నారు? అది కూడా చాలా బాధాకరంగా ఉందండి. ఎందుకంటే నేను పార్టీలు జాయిన్ అయినప్పుడు నేను చెప్పిన కేసీఆర్ గారిని, మనం వస్తే 111 జీవోను సవరణ చేసే అవసరం ఉంది, ఎందుకంటే ప్రజలకి ఇక్కడ చాలా నష్టం ఉంది. నేను జాయిన్ అయిన రోజు చెప్పిండు. తర్వాత చేవెళ్ళ బహిరంగ సభల 2013 and 14లో చెప్పిండు, 2014లో చెప్పిండు. దాని తర్వాత గెలిచినాక తీస్తామన్నారు. గెలవంగానే నా ఫస్ట్ లెటర్ టు కేసీఆర్ వాస్ అబౌట్ జియో 111.
సెకండ్ లెటర్ అండ్ థర్డ్ లెటర్ 3 లెటర్స్ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉందండి ఆ జీవో 200% రాష్ట్ర ప్రభుత్వం చేతిలో. కానీ ఎందుకంటే ఒక పర్యావరణం చెప్తారండి ఇవన్నీ అంటే చెప్తుంటారు కదా. కోర్టుల హైకోర్టులో హైకోర్టులో ఉన్నది, ఉన్నాయి, కేసులు సుప్రీం కోర్టులు ఉన్నాయి, ఎన్జిటీలా కాదు. ఓకే. హైకోర్టులు ఏం చెప్పినాయంటే మీరు పెట్టిన చట్టం మీరు ఫాలో చేయండి. ఓకే. కానీ చట్టం మనం మార్చొచ్చు కదా, మనం సవరణ చేయొచ్చు, అది మన చేతిలో ఉన్నది. సరే సవరణ చేసినాక మళ్ళీ హైకోర్టులో ఆబ్జెక్ట్ చేస్తుండొచ్చు, కానీ మన సవరణ చేసుడే మొదలు పెట్టలేదు. 111 జీవో అనేది డెవలప్మెంట్ ఎట్లయితే సిటీ చుట్టుపక్కల డెవలప్మెంట్ అయితే తర్వాత ఇంకా దాని అవతల పెరిఫరీ పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఏమైంది, సిటీస్ చుట్టుపక్కలనే గోడ కట్టి జియో ట్రిప్లోని ఒక గోడలాగా డెవలప్మెంట్ అయితే. జియో ట్రిప్లోని కేవలం ఆ 84 చెవుల ప్రాంతంకే కాదు ఎఫెక్ట్, అది వికారాబాద్కు, తాండూరుకు, పరిగి కూడా ఎఫెక్ట్. ఎందుకంటే అక్కడనే ఓ డెవలప్మెంట్కు గోడ కట్టేసి. టీఆర్ఎస్ ప్రభుత్వం ఈసారి ఇప్పుడు జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎలక్షన్లో మొత్తం 16 టార్గెట్ పెట్టుకున్నారు. 16లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఖచ్చితంగా ఓడించి తీరాలి అన్న కంకణం కట్టుకున్నది ఏదైనా టాప్ ప్రయారిటీ ఏదైనా ఉందంటే చేవెళ్ళ ఉందన్నట్టుగా చెప్తున్నారు. మన పత్రికల్లో రోజు వస్తున్న కవరేజ్ కానీ ఎట్టి పరిస్థితుల్లో అక్కడ విశ్వేశ్వరరెడ్డి గెలవకూడదు అన్నది కంకణం కట్టుకున్నట్టుగా మోహరించడం కానీ లేదంటే ఇతర పార్టీలను చేర్చుకోవటం కానీ ఇది ఏంటి, ఎందుకు అంత పర్టికులర్గా మీ మీద కసి పెరిగింది టీఆర్ఎస్ పార్టీకి? అంటే విశ్వేశ్వరరెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో ఓడగొట్టాలంటే చేవెళ్ళ ప్రాంతం తరఫు నుంచి ఒక ప్రశ్నించే గొంతు ఉండొద్దు అని. అది తెలంగాణలో ఒక ప్రశ్నించే గొంతు. నేను ప్రశ్నించే గొంతునే నన్ను అక్కడ సహించలేదు. నేను ప్రశ్నించే గొంతునే నా నోరు మోపిపోయిండ్రు. నేను అందువల్లనే బయటకు వచ్చినాక వీడిని ఓడేస్తే ఆ ప్రశ్నించే గొంతే పోతుందని నా ఇంట పడ్డారు. ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళకి ఎట్లా వస్తుందంటే పోయిన అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్న కాన్ఫిడెన్స్. పథకాలు ప్రజలకు లాభం కొరకు చేయాలి, ఓట్ల కొరకు కాదు. పథకాలు అట్లా మార్చుకున్నారు. పథకాలు అది ఓట్ ఫ్యాక్టరీ. అండ్ వాళ్ళు అధికారంలో ఉన్నారు, గవర్నమెంట్ మిషనరీ, పోలీస్ ఇవన్నీ వాడుకున్నారు. తర్వాత చాలామంది ఆరోపిస్తారు ఈవీఎం ట్యాంపరింగ్ అని. అది నాకు తెలియదు అయిందో లేదో కాదు, కానీ 100% ఈవీఎం రిగ్గింగ్ అయింది, నాకు ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. నేను కూడా మీ ప్రాంత ఓటర్ని. ఐ యూస్ టు స్టే అట్ శేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ. ప్రధానంగా అక్కడ ఎప్పటి నుంచో భూమి కబ్జాలు ఒకటి, తర్వాత లేక్స్ని పొల్యూట్ చేస్తున్నారు, లేకులు కబ్జా ప్లస్ పొల్యూట్ చేయటం. అలాగే ఎంఎంటీఎస్ స్టేషన్కి ఇప్పుడు సిటీకి వెళ్ళే వాళ్ళకి సికింద్రాబాద్ వెళ్ళే సిటీలో ట్రాఫిక్ సమస్య ఎదుర్కొంటూ 2 గంటలు పడుతుంది లింగంపల్లి సికింద్రాబాద్ వెళ్ళాలంటే, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసే వాళ్ళకి. సో చాలా ట్రైన్స్ మీకు లింగంపల్లిలో వచ్చి ఆగి నైట్ అక్కడే ఉండి మళ్ళీ మార్నింగ్ సికింద్రాబాద్ వెళ్తే జనం సికింద్రాబాద్ ఆ స్టాపుల గురించి కానీ. అలాగే మెట్రో మియాపూర్ దాకా వచ్చి ఆగిపోయింది. పటాన్ చెరువు దాకా వాస్తవంగా చాలా డెవలప్ అయిన ఏరియా ఉన్నది. లింగంపల్లి వరకన్నా రావాల్సిన అవసరం ఉందంటున్నారు. ఈ 4 మీద మీ కంట్రిబ్యూషన్ ఏంటి ఈ 4 ఏళ్ళలో? నేను ఐ వాజ్ ఆల్వేస్ కనెక్టెడ్, అందుబాటులో ఉంటాను. ఎన్నో రిప్రజెంటేషన్ వచ్చినాయి. అండ్ మొట్టమొదట లేక్స్ గురించి రిప్రజెంటేషన్ వచ్చింది, హఫీజ్పేటలో కాయిదమ్మ కుంట మీద రిప్రజెంటేషన్ వచ్చింది. అయితే నేను ఇంజనీర్గా ఉంటే ఇన్వెంటర్ ఉంటే అయితే ఆ సమస్య చూసిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అనేది ఏంటంటే దీంట్లో గుర్రం డెక్క ఎక్కువ ఉన్నాయి, దోమలు ఎక్కువ ఉన్నది, కంపు వాసన ఉన్నది. గుర్రం డెక్క తీసేస్తే ఇది కూడా దాని మీద కొంచెం సైంటిఫిక్ స్టడీ చేస్తే వాళ్ళు అన్నది నిజమే. గుర్రం డెక్క తీస్తే దోమలు కేవలం నీళ్ళలా గుడ్లు పెట్టదు, ఆకుల మీద పెడతాయి. అండ్ దోమలు అయితే తీస్తే తక్కువైన సైడ్స్. ఇంకోటి ఏంటంటే మీద గుర్రం డెక్క వస్తే కింద ఆక్సిజన్ అండ్ సన్లైట్ లేకుండా కింద లేక్ చచ్చిపోతాయి. అయితే గుర్రం డెక్క తీస్తే ఒక లెవెల్ సమస్య సాల్వ్ అవుతుంది. డీపర్ సమస్య వేరే ఉన్నాయి, అది చెప్తాను. అదేమో ఎస్టీపీ లేవు, మోరీలు లేవు, డ్రైనేజెస్, డైరెక్ట్ ఇండ్లు, అపార్ట్మెంట్లు అన్ని లేక్లకు సీవేజ్ కలిపేస్తున్నారు. ఎందుకు? అది ఇండ్లో తప్ప, హౌస్ ఓనర్స్ తప్ప, లేకుంటే ప్రభుత్వం తప్ప, లేకుంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తప్ప. ఇంత నంబర్ 1 సిటీ అన్నారు. మన లుక్ అట్ ద ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ద న్యూ డ్రైనేజెస్ అండ్ ఎస్టీపీస్. ఒక్క ఎస్టీపీ ఆ ప్రాంతానికి కాజాగూడలో ఒకటైంది. సో ఎస్టీపీలు వీ ప్రాబ్లీ నీడ్ 400 MLD పెట్టలేదు, కానీ వీ బికేమ్ నంబర్ 1. డైరెక్ట్గా అలాంటి పెద్ద ఓట్లు వచ్చే పథకాలు కావాలి. అయితే అవన్నీ మురికి కుంటలుగా తయారైంది. నా పర్సనల్ హాబీ వాటర్ స్పోర్ట్స్, అక్వేరియం, ఫిషెస్, వాటర్ ప్లాంట్స్, నా పర్సనల్. సో ఐ డిడ్ లాట్ ఆఫ్ రీసెర్చ్. అప్పుడు గుర్రం డెక్క తీయాలంటే ఒక కాంట్రాక్టర్కి ఇచ్చేది. అబౌట్ 10 ఎకరాలంటే 40 లక్షల కాంట్రాక్ట్ ఇచ్చేది, ఎందుకంటే ఎకరానికి 4 లక్షలు అవుతుంది. సో ఐ ఇన్నోవేటెడ్ ఎ మెథడ్. ఎకరానికి 50 లక్షలు 60 లక్షల లోపల అయ్యేది.
అండ్ దీనికి కూడా ఎంపీ ల్యాడ్స్ ఉంటాయి, గవర్నమెంట్ ఫండ్స్ లేదు. ఓకే. ఆ యంత్రాలు ఐఐటి ఇంజనీర్ నా దగ్గర పనిచేస్తాడు. ఆయన తోటి ఈ యంత్రాలు డెవలప్ చేసి నేను ఎన్నో ఒక్కసారి ఫస్ట్ టైం సక్సెస్ఫుల్ కాలేదు. 2015 స్టార్ట్ చేసి 16లా 3-4 యంత్రాలు తయారు చేసి ఫైనలీ సక్సెస్ఫుల్ మోడల్ డెవలప్ చేసిన. ఒక లేక్ను క్లీన్ చేసిన తర్వాత అది కూడా తీసుకొని సేమ్ టెక్నాలజీ అదర్ వేరే వాళ్ళు కూడా మన పాడిండు, గవర్నమెంట్ కూడా వాడి అదే దాంతో ఇదైంది. కానీ కేవలం గుర్రపు డెక్ తీస్తే కాదు, ఇంకోటి గవర్నమెంట్ ఏమో కాంట్రాక్టర్స్కి ఇస్తుంది, కాంట్రాక్టర్స్కి ఇవ్వదు, లేక్ ప్రొటెక్షన్ కమిటీకి ఇచ్చి వాళ్ళకి ఫండ్స్ ఇస్తే వాళ్ళు మంచి పీపుల్ పార్టిసిపేషన్. నేను ఆ మోడల్ తీసుకున్నాను. నేను ఇన్నోవేషన్ చెప్పి లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఆ ఫండ్స్ వాళ్ళకు 2 కోట్లు ఫండ్స్ ఇచ్చిన ఆ లేక్ ప్రొటెక్షన్ కమిటీ, లేకుంటే 20 కోట్లు కాంట్రాక్టర్కి ఇచ్చినా సేమ్. నేను అదే చెప్తే అది చేయకుండా ఏదో కాంట్రాక్టర్కి ఇచ్చిండ్రు. ఉన్న లేక్స్ అట్లే ఉన్నాయి, మురికి కుంటలు తయారైనాయి. అండ్ దాని మీద నేను చాలా పనిచేసిన. ఇది కూడా వర్కింగ్ మోడల్ ఉండే, బట్ ఆ వర్కింగ్ మోడల్ పక్కకు పెట్టి నన్ను పక్కకు పెట్టి వాళ్ళు చేసే విధానం. ఇంకోటి టు యాడ్ ఇన్సల్ట్ టు ఇంజరీ, దాని మధ్యలో ఆ లేక్ ఆ మురికి కుంట మధ్యలో ఇంకో మురికి కుంట కట్టిండ్రు, పైసలు వేస్ట్ చేసిండ్రు, ఇల్లీగల్ ఆల్సో. కుంటల మధ్యలో ఇంకోటి గణేష్ నిమజ్జన అని, అదో మురికి కుంట మధ్యలో ఈ మురికి కుంటలు గణేష్ ఇక్కడే ఉన్నాయి. ఇది నో ప్లానింగ్, నో ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద పీపుల్. సో హైదరాబాద్ నియంత్రణ పాలన, ఇది మంచి ఐడియా అంటే ఒక్కరికి అట్లా చాలా అద్భుతంగా చేస్తున్నాం. వైఫై, ఫ్రీ వైఫై హైదరాబాదు చాలా కొన్ని సందర్భాల్లో కేటీఆర్ కూడా చెప్పారు దాదాపు 20,000 కోట్లు కావాలి హైదరాబాద్ నగరాన్ని చేయాలంటని. కొన్ని తక్కువ ఖర్చుతో అయ్యే మార్గాలు మీరు చెప్తున్నప్పుడు ఎందుకు ప్రభుత్వం దాన్ని చొరవ తీసుకోలేదు? వినాలండి, ప్రభుత్వము ఉత్త నోరు ఉండొద్దు, చెవులు కూడా ఉండాలి. ఓకే. అధికారం వస్తే ఇనే స్వభావం తగ్గిపోతుంది. అదే ముఖ్యమైన కారణం, లేకుంటే ఇంకేం లేదు. ఓకే. ప్రజల ఇంటలే. ఇంకొకటి మీరు కీలకమైంది, ఇప్పుడు సరే ఈ ఎలక్షన్లు 2 రోజుల్లో మీ క్యాంపెయిన్ పూర్తిగా పోతా ఉన్నది. 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే ఇప్పుడు మీతో పాటు కాంగ్రెస్ నుంచి ఒక్క ఎమ్మెల్యేనే మీతో మిగిలి ఉన్నారు. రోహిత్ రెడ్డి గారు ఒక్కళ్ళే మీతో ఉన్నట్టున్నారు ఈ ప్రాంతానికి సంబంధించి. ఎలా ఉంది, మీరు ఏ రకంగా ఫైట్ చేయబోతా ఉన్నారు? ఎన్నికల్లో మీ గెలుపు అవకాశాలు ఎలా ఉండే అవకాశం ఉంది? ప్రజల దగ్గర లాస్ట్ టైం కూడా 2014లో కూడా అట్లా ఏమయ్యా, ప్రజల దగ్గర పోయినాం డైరెక్ట్లీ. ఓకే. వాళ్ళు ఓటేసిండ్రు. 2014 ఇప్పుడన్నా రోహిత్ రెడ్డి, సవితా ఇంద్రారెడ్డి గారు ఉండేది, కానీ ఆమె జంప్ చేసింది. వీళ్ళు కొనేసిండ్రో ఏందో, లేకుంటే ఆమె సడన్లీ టీఆర్ఎస్ మీద చాలా ప్రేమ కలిగిందో నాకు తెలియదు. కానీ కాంగ్రెస్ లో చాలా అత్యున్నత స్థాయి పదవులు అనిపించారు, హోమ్ మినిస్టర్ గా చేశారు. అదే సడన్లీ ఇన్నేళ్ళు కాంగ్రెస్ నుండి సడన్లీ ఏమి అభిమానం వచ్చిందో టీఆర్ఎస్కు తెలియదు, కానీ ఎందుకు వచ్చిందో తెలియదు. కానీ రోహిత్ రెడ్డి అయితే ఉన్నాడు. కానీ 2014లో టీఆర్ఎస్ పార్టీ లేకుండా, టీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా లేకుండా, అటువంటి పరిస్థితిలో గెలిచినాను. టీఆర్ఎస్ పార్టీ ఇక్కడనైతే అసలు తెలంగాణ వాదం లేకుండే, అక్కడ టీజేఎస్ తెలంగాణ విద్యావంతుల వేదిక వీళ్ళందరూ ఉండే. టీఆర్ఎస్ అయితే అక్కడ లేకుండే, క్యాడర్ కూడా కొంతమంది ఉండే. కానీ అటువంటి పరిస్థితులు అప్పుడు గెలిచిన. ఇప్పుడు వాతావరణం ఇంకా మంచిగా ఉంది. ఓ పైలట్ రోహిత్ రెడ్డి అని గట్టిగా ఉన్నాడు, ఆ కాంగ్రెస్ క్యాడర్ గట్టిగా ఉన్నది. కాంగ్రెస్ క్యాడర్ టీఆర్ఎస్ కంటే మంచి క్యాడర్. ఇంకోటి టీఆర్ఎస్ వాళ్ళే కోరుతున్నది ఏంటంటే నేను గెలవాలి, నేను గెలిపితే వాళ్ళకి కూడా మర్యాద. మీరు రాజకీయాల్లోకి రాక ముందు నుంచి మీరు ఆ ప్రాంతానికి సంబంధించి ఒక ప్రోగ్రెసివ్ తెలంగాణ ఫౌండేషన్ అని చెప్పి ఒకటి పెట్టి చాలా కార్యక్రమాలు చేశారు. యూత్కి సంబంధించి, ఉపాధి అవకాశాలకు సంబంధించి ఏంటి అది ఏ స్థాయిలో కార్యక్రమాలు జరిగాయి? ఒకటేమో జస్టిస్ కొండా మాధవ్ రెడ్డి ఫాదర్ పేరు మీద ఫౌండేషన్, ఇంకోటేమో ప్రోగ్రెసివ్ తెలంగాణ ఫౌండేషన్. నాకు అర్థమైంది ఏంటంటే దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఓ సైడ్ కాస్ట్, కులము, మత భేదాలు, కుల మత భేదాలు, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచి లేదు, రోడ్లు మంచి లేవు, ఎడ్యుకేషన్ క్వాలిటీ మంచి లేవు, హాస్పిటల్స్ చక్కగా లేవు, గవర్నమెంట్ హాస్పిటల్స్. తర్వాత ఓ సైడ్ టెర్రరిజం ఉంది, ఓ సైడ్ కరప్షన్ ఉంది, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సో మెనీ ప్రాబ్లమ్స్ ఉంది. నాకు అర్థమైంది ఏంటంటే అన్నిట్లో పెద్ద ప్రాబ్లం దేశంలో యువకుల నిరుద్యోగం. నేను బేసిక్లీ ఐ యూస్ టు కండక్ట్ ఇంటర్వ్యూ, అన్నిట్లో తక్కువ మార్క్స్ వచ్చినవని తీసుకునేది, ఎందుకంటే ఎక్కువ మార్క్స్ వచ్చిన వేరే అవకాశం. అయితే ఇట్లా 10th స్టాండర్డ్ ఫెయిల్, 12th స్టాండర్డ్ ఫెయిల్ యువకులను తీసుకొని, మా ప్రాంతం యువకులను తీసుకొని ట్రైనింగ్ చేస్తే అది చాలా సక్సెస్ఫుల్ అయింది. వాళ్ళకు అప్పుడు అర్థమైంది ఏంటి అంటే మానవులు ఆల్మోస్ట్ అందరూ దగ్గర సమానులే, అవకాశం వస్తే అందరు కూడా షైన్ అవుతారని వాళ్ళకు అవకాశం ఇస్తే నిజంగానే షైన్ అయింది.
అది నన్ను చాలా మోటివేట్ చేసింది. జస్ట్ ఉద్యోగాలు కాదు, Okay. ఆల్మోస్ట్ దాదాపు 12th స్టాండర్డ్ ఫెయిల్లోకి ఇంజనీర్స్ కంటే ఎక్కువ శాలరీ వస్తుంది ఇప్పుడు. fantastic. ఎందుకంటే వాళ్ళకి ఇంజనీరింగ్, డ్రాయింగ్ తెలుసు, పెయింటింగ్, వెల్డింగ్ ఇవన్నీ కూడా తెలుసు, Excellent. ఇన్స్ట్రుమెంటేషన్. అయితే నాట్ ఓన్లీ ఉద్యోగాలు, ద క్వాలిటీ ఆఫ్ ఉద్యోగాలు జనరేటెడ్. Okay. అయితే ఫౌండేషన్ ద్వారా ఒక్కొక్కరిని ట్రైనింగ్ చేసేందుకు నాకు 1,50,000 అయితే, ఎందుకంటే 18 months ట్రైనింగ్ కోర్స్ ఇది. ఆల్మోస్ట్ లైక్ ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ కోర్స్ 18 months. సో దాని ద్వారా దాదాపు 400 మందికి ఉద్యోగం దొరికింది. Okay. దానివల్ల ఇంకా 30 మంది నా దగ్గర పనిచేస్తున్నారు ఉన్నారు. వాళ్ళు చాలా ఎక్సలెంట్ పీపుల్. అన్ని 18 నైపుణ్యాలు వాళ్ళు నేర్చుకున్నారు, ఎక్స్పర్ట్స్ అయ్యారు. ఓకే. కానీ 400 తోటి ఏమీ కాదు, yes మనకు 4 లక్షలు కావాలి. 4 లక్షలు కావాలంటే రాజకీయాల దీనివల్లనే నేను పార్లమెంట్లో స్కిల్ డెవలప్మెంట్ తక్కువ చేసి అప్రెంటిస్ ఎక్కువ చేయమని చెప్పిన. ఆఖరికి ఇంకొక ప్రశ్న అండి, మెట్రో ఇప్పుడు మనకి ఒక 3 లేన్స్లో స్టార్ట్ అయింది. సరే, అది కాంగ్రెస్ స్టార్ట్ చేసేటచ్చు, టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పూర్తి అవుతుంది. బట్ ఇప్పటికీ శేర్లింగపల్లి నియోజకవర్గానికి సంబంధించి దాన్ని ఉపయోగించుకునే పరిస్థితి లేదు, మియాపూర్ తోటి ఆగిపోతూ ఉన్నది. దాని ఎక్స్టెన్షన్కి మీరు స్పష్టంగా ఏమైనా మీ ప్రయత్నం ఏమైనా చేయాలి? నేను రిప్రజెంటేషన్ చేసిన అండి, నేను ఎన్వీఎస్ రెడ్డి గారు చెప్పినాను, నేను ఉత్తరం కూడా రాసిన ప్రభుత్వానికి. అండ్ వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఇస్ ఆ మెట్రో ఫైనాన్షియల్ వయబిలిటీ ఇప్పుడిప్పుడే కనబడుతుంది, ఇంకా కాలేదు నాకు. ఎందుకంటే చాలా ఓవర్ స్పెండింగ్ అయింది, ప్రాజెక్ట్ కాస్ట్ ఓవర్ స్పెండ్ అయింది, ఇవన్నీ కూడా. అయితే తప్పనిసరిగా ఇది అవుతుంది, నేను దీన్ని ఫాలోఅప్ చేస్తాను. ఎందుకంటే మేజర్గా ఆ ఏరియా బాగా డెవలప్ అయిన ఏరియా, మీకు ఆల్మోస్ట్ పటాన్చెరు వరకు అక్కడ ఎన్నో కాలనీస్, అపార్ట్మెంట్ కాంప్లెక్స్ పెద్ద పెద్ద వచ్చినాయి, గేటెడ్ కమ్యూనిటీస్ బోల్డ్ అన్ని. సో ఇంకోటి సిటీ ఎంత ఎక్స్పాండ్ అయితే ఇన్నర్ సిటీ ప్రాబ్లమ్స్ అంత తక్కువ అవుతాయండి. ఎందుకు లేకుండా కంజెస్టెడ్ అయిపోయింది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం. ఇంకోటి నేను ఏమంటున్నా అంటే ఎంఎంటీఎస్ దీని మీద చాలా పడ్డా. పోయిన ప్రభుత్వం ఎంఎంటీఎస్ వికారాబాద్ ను శాటిలైట్ సిటీ చేసి ఇక్కడ నుంచి అక్కడ ఎంఎంటీఎస్ కనెక్షన్ జరగలేదు. దాని మీద నేను ఫోకస్ చేస్తున్నాను. అయితే ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఓ ₹1 కోటి పెట్టి అపార్ట్మెంట్, నాది 50,000 ఉద్యోగం ఉంటే ₹1 కోటి పెట్టి అది కొనలేము. కానీ వికారాబాద్లో 25 లక్షలకు అపార్ట్మెంట్ కొనవచ్చు. శంకర్పల్లి దాకా అది నేను చాలా ఇంటపడ్డాయి శంకర్పల్లి దాకా. సో తప్పనిసరిగా ఐ హోప్ దట్ ఐ షిల్ బి ఏబుల్ టు డూ. కానీ ఆ ప్రయత్నాలు అంటే 200% ఉంటుంది. ఓకే. అండ్ తప్పనిసరిగా ఒక జాతీయ పార్టీ ఎంపీ ఉంటే గొంతు కూడా ఎత్తుగా లేకపోతుంది ఈ ఇష్యూస్ మీద. సో మొత్తంగా మీ విజయావకాశాల పట్ల మీరు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. అవునండి, 100కి 100. థ్యాంక్ యూ విశ్వేశ్వర రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.